అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇక ఈరోజు అయితే మనము సోరకాయతోటి అప్పాలు చేసుకుందాము. ఎట్లా చేద్దామో ప్రాసెసింగ్ అయితే చూపెడతారండి. సోరకాయని అయితే మంచిగా తురుముకున్నాను. ఇక దీంతో కుడుకలు గీరేదంటారు మా సైడ్ అయితే. ఇది దీంతో సోరకాయనైతే గీరుకున్నా. ఇలా దీనికి తగినంత ఈ వాటర్కి దీనికి ఎంత తగినంత ఉంటే అంత పిండి అయితే పోసుకోవాలి. ఇప్పుడైతే పిండి కలిపెట్టుకునే ముందు అయితే కొంచెం శనగపప్పు, పెసరపప్పు, అట్లాగే కొంచెం కారము, ఉప్పు, పసుపు అయితే వేసుకున్నాను. నేను తగినంత వేసుకున్నా. అట్లాగే పెసరపప్పు కూడా వేసిన, కొంచెం శనగపప్పు కూడా వేయాలి. నానబెట్టుకోవాలి. 1 గంట ముందు నానబెట్టుకుంటే మెత్తగా వస్తుంది. ఇది అయితే అన్నీ వేసుకున్నా. కొంచెం చిన్నగానైతే ఉల్లిగడ్డ కట్ చేసుకొని వేసుకోవాలి. నేను వేస్తున్నాను ఇప్పుడు. ఇట్లా అన్నీ ఒకసారి అయితే మిక్సీ చేసుకోవాలి. మనం ఎంత ఉప్పు వేసినా కూడా చప్పగానే అనిపిస్తుంది, ఎందుకంటే ఇలా సోరకాయల నీరు ఉంటుంది అన్నట్టు. ఇలా నీళ్లు కలపని అవసరం లేదు. మనం బియ్యం పిండి ఎక్కువ వేసుకుంటే మాత్రం కొంచెం నీరు అనేది పడుతుంది. కోసరికి అయితే కళ్ళల్లో నీళ్ళొస్తానే ఏడిపే వస్తుంది. అసలు నిజంగా ఏడిచిల్లేమో అనుకుంటారు, అంత ఘాటుగున్నది ఉల్లిపాయనైతే. ఇప్పుడైతే కలుపుకుంటాను అసలు. ఇగో పిండి ఇట్లా వస్తేనైతే ఏం కాదు, మరీ గట్టిగా ఇట్లా పొడి పొడి ఉంటే మాత్రం ఖచ్చితంగా నీళ్ళు అయితే కలుపుకోవాలి. కొంచెమే కలుపుకోవాలి, చాలా అవసరం లేదు. మొత్తం కలిపినాకనైతే చూపెడతాను నేను. ఇక ఎట్లనైతే వస్తుంది పిండి కలుపుకుంటే. ఇట్లా ముద్దలాగా వస్తే మాత్రం అది మంచిగా చేయనికి కూడా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఇట్లా రావాలి, మరి గట్టిగా కాకుండా పలచగా కాకుండా ఇట్లనైతే ఉండాలి పిండి. మా పెద్ద అబ్బాయి అయితే ఏ కూర ఉంటే ఆ కూర వేసుకొని తింటాడు. పాపము చేతనైతలేదన్నా కూడా పాపం ఏ కూర ఉన్నా కానీ వేసుకొని తింటాడు ఆయన. మా చిన్నోడైతే అట్లా కాదు, రోజుకొక ఏదో ఒక స్పెషల్ అయితే ఉండాలి ఆయనకు. లేకుంటే మాత్రము ఇక అసలు అన్నం తక్కువ తింటాడు. ఏదో ఒక స్పెషల్ ఉంటేనే మంచిగా ఏదన్నా ఒకటి అంటాడు. ఆయన లేడు ఇప్పుడు, అందుకే దెబ్బ ఆయన లేనప్పుడు చేస్తాను. ఇవి పిండి అయితే కలుపుకున్నా. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచాలి, ఎందుకంటే అందులో ఉన్న నీరు అనేది కొంచెం మంచిగా మెత్తగా వస్తుంది అన్నట్టు అప్పాలైతే. ఇప్పుడైతే సొరకాయ అప్పాలు చేసుకోనికైతే నూనెనైతే సిద్ధం చేస్తానా. లీటర్ బాటిల్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైం వాడడం. దీన్ని చూడాలి ఎన్ని రోజులు వస్తుంది ఈ బాటిల్. ఎప్పుడైనా మేము ప్యాకెట్లే వాడతాము. ఇది ఎన్ని రోజులు వస్తుందో చూడాలి. దీని ప్యాకింగే వచ్చాడు అనుకున్నది. వావ్, ఇక బాగున్నది ప్యాకింగ్ అయితే దీనికి. ఇక నేనైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే పోసుకుంటానా. కొందరు డీప్ ఫ్రైలు చేసుకునేటప్పుడు అయితే ఫామ్ ఆయిల్ లెక్క వాడతారు కదా, అది అస్సలు మంచిగా. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు అయితే అస్సలు వాడద్దు, ఎందుకంటే ఎక్కువ జలుబులు, దగ్గులు అయితే వస్తాయి. నేనైతే అన్నిటికీ ఫ్రీడమే వాడతాం. సరిపోతుంది. నేనైతే నూనె వేడెక్కలోపు ఒక చిన్న ముచ్చట చెప్పాలనుకుంటున్నా. చిన్న పిల్లలు ఉండే తల్లులకైతే, చుట్టుపక్కల ఉండే వాళ్ళు, అట్లాగే చుట్టాలైతే ఒక ముచ్చటైతే ఖచ్చితంగా అంటారు. ఆ సమస్యనైతే ప్రతి ఒక్కరు అనుభవిస్తూనే ఉంటారు. ఏంటిదంటే మంచి ఇంట్లోనే ఉంటుంది ఏంది అన్నట్టే మనతోటి డైరెక్ట్ అనుకున్నా కానీ వాళ్ళైనా కానీ మన ముందట ముచ్చట పెట్టి బయట పక్క వాళ్ళతోటైనా ఖచ్చితంగానైతే అంటారు ఈ ముచ్చటనైతే. అయితే ప్రపంచంలో అతి కష్టమైన పని ఏంటిదంటే ఖాళీగా కూర్చోవడము. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు పనే తీరది. ఇదైతే ప్రతి ఒక్క తల్లికి తెలుసు. కాకపోతే మన చుట్టుపక్కల ఉన్నవారు, మన చుట్టాలైనా కానీ ఖాళీగానే ఉంటుంది ఏం చేస్తుంది అని అయితే వాళ్ళు డైరెక్ట్ అనుకున్నా కానీ ఇండైరెక్ట్ గానైనా అంటనే ఉంటారు. ఇక ఇంట్లో మన పనులు చేసుకొని కనీసం తినడానికి కూడా మనకు తీరిక ఉండదు, అట్లుంటాయి పనులు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్కరికైతే ఇదైతే మస్తు అనుభవం అయ్యే ఉంటుంది. నేనైతే 1 గంట సేపు కూడా ఖాళీగా ఉండను. నాకైతే అనిపిస్తుంది, చూసే వాళ్ళకైతే ఎట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ నేనైతే టైలరింగ్ అయితే వేసుకుంటాను. నాకు వచ్చిన గిరాకీతోటి ఇంట్లో చిన్న చిన్న సామాను, కూరగాయలు, అట్లాగే చక్కెర, చాపత్త ఏదో ఒకటైతే తెస్తూనే ఉంటాను. ఏదో ఉడతభక్తిలాగా మా ఆయనకి.
ఇక ఖాళీ టైంలో మాత్రము బ్లౌజులు కుట్టుకోవడం ఇట్లా చేస్తూ ఉంటా. కానీ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మాత్రం మనం ఖాళీగా ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ వాళ్ళు ఏం మనకు తెచ్చి పెట్టరు. ఈ మాటలు అయితే మనకు వినబడుతూనే ఉంటాయి. కానీ ఇలాంటి సమస్యలు ఎవరికన్నా వచ్చుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా చిన్నపిల్లలు ఉన్నోళ్ళు నాలాగా ఎవరైనా ఇలాంటి సమస్యలు ఫేస్ చేసి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే వేయండి. కామెంట్ అయితే ఏమంటలేను. నూనె అయితే వేడెక్కింది, మనం అప్పాలైతే వేసుకుందాం. రెడీ. వీటిలో ఒక కవర్ అయితే తీసుకోవాలి. దాని మీద చేతి మీదనైతే డైరెక్ట్ వేస్తే మనకు ముద్దలాగా వస్తుంది. దీని మీద ఒత్తుకోవచ్చు అన్నట్టు. కొంచెం ఆయిల్ అయితే రుద్దుకోవాలి. ఇట్లా రుద్దుకున్న తర్వాత పిండి అయితే మనం అప్పటికంటే కొంచెం జోరుకనే అయింది. ఇగో చూడండి, ఇట్లా ముద్దలాగా మంచిగా వస్తుంది. దీన్ని ఇట్లా కొంచెం పలసగానే వేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది. ఇవన్నీ నేనైతే పెళ్ళైన తర్వాతనే నేర్చుకున్నా. చేసిన అప్పాలు అయితే కాలుతూనే ఉన్నాయి. అవి తీద్దాం చూడండి. ఇగో ఇది ఫస్ట్ వేసినా కదా, ఆల్రెడీ కాలింది. ఎక్కువనైతే వేస్తలేను, ఎందుకంటే నా దగ్గర సగమే ఉన్నది సోరకాయ. ఒక 2 వాయిలు 3 వాయిలు అవుతాయి కావచ్చు. నూనెనైతే ఎక్కువ వీర్చుకోదు ఇది. అయితే మా ఆయనకి ఇచ్చిన టేస్ట్ ఏమని ఎట్లున్నదని అంటే అది బాగానే ఉన్నది. అసలు ఎట్లున్నదని అంటే ఆయన ఏమంటాడో చెప్తా చూడండి. తింటాడు. ఆయనకు చేతన అయితే లేదు, జ్వరం వచ్చింది, ఎట్లున్నా తినాల్సిందే అంటాడు. మంచిగా ఉన్నదని చెప్తే సొమ్మేమన్నా పోతుందా? చెప్తే మళ్ళీ ఒకసారి చేసి పెడతాం కదా. మంచిగా ఉన్నదని చెప్పరు, అసలు ఎంత అడిగినా కూడా చెప్పరు. ఎట్లునే వస్తాం అప్పాలు మంచిగా ఉన్నాయి, కానీ కొంచెం గట్టిగా వచ్చినాయి కదా. నువ్వు చేస్తావా? ఇంకా మెత్తగా వస్తాయట అవి. ఇగో నేను ఇంట్లో చేసేది చేస్తానే, ఈయన పని చేసేది ఈయన చేస్తాడు. అంతేనండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ మొత్తం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సొరకాయ అప్పాలు అయితే ఖచ్చితంగా ట్రై చేయండి, మంచిగా వస్తాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.